వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రేపు ఆదివారము నూడా చైర్మన్గా కోటమిటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అయితే నెల్లూరు నగరంలో భారీ ఎత్తున కనీ వెనుగని రీతిలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించే ప్రణాళిక కూడా రూపొందించారు. ఆయన కొద్దిసేపటి కిందట కూడా ఆయన అనుచరులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది, ఈ మీ ప్రణాళిక ఏమి? నూడా చైర్మన్గా రెండోసారి అయినప్పుడు మళ్ళీ నేను బాలకృష్ణ గారినే నేను పిలిచాను. పాపం ఆయన సినిమా పూర్తి కాలేదు, బట్ వాళ్ళ అబ్బాయి సినిమా కూడా దాంట్లో తలములకలై ఉన్నాడు. కోటారెడ్డి నా తమ్ముడు దానికి నేను రాకుండా ఉంటానా అని మన సంతకం పెట్టే రోజు ఆయన మాట్లాడటం జరిగింది. చాలా నాకు ఈ జీవితంలో అంతకనే పడలేదు. అవతల నారాయణ గారు, సార్ ఇంక మీరు ఎట్టా ఉంటారు కానీ ఇప్పుడు మీ ఆధ్వర్యంలో జరగాలన్నాను. మొన్న ఆదివారం అన్నాడు, మళ్ళీ వద్దు శ్రీనివాసరెడ్డి మిస్ అయ్యేటట్టుంది, వచ్చే ఆదివారం పెట్టుకున్నాడు. సార్ అప్పుడేం చేయాలన్న, ఎవరు వచ్చినా ఆ రోజు నేను వచ్చేది అన్నాడు. ఆ రోజు ఇద్దరు మంత్రులు ఉంటారు, ఎంపీ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అందరిని ఆహ్వానిస్తాం. అదే రకంగా బీజేపీ వాళ్ళని ఆహ్వానిస్తాం, అదే రకంగా పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళని కూడా మొత్తం ఆహ్వానిస్తాం. ఆ రోజు ఉదయం మన వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. వీళ్ళంతా కూడా ఉదయం 9 గంటలకి నర్తకీ సెంటర్ నుంచి ఒక భారీ బైక్ ర్యాలీ స్టార్ట్ కావాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అక్కడి నుంచి వచ్చేకి ఇప్పుడు వచ్చే అయ్యప్ప స్వామి గుడి యువతల ఆటో నగర్లో ఒక 100 మీటర్లు వెళ్ళిన తర్వాత రైడ్ తిరగదు, అక్కడ బోర్డులు ఉంటాయి నోడా అని. ఆల్రెడీ మా బోర్డులు గట్టి ఉంటాయి. అక్కడ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం కరెక్ట్గా 11 నుంచి 12 లోపల చేయాలి. ఈ లోపల స్పీచ్లు అయిపోతాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత బయలుదేరుతారు. అంటే ముందుగా ఈ పార్టీ వ్యవస్థాపకులు, మాకు దైవ సమ్మానులు ఎన్టీ రామారావు గారికి ఒక పూలమాల వేసి వారి ఆశీస్సులతో అక్కడి నుంచి మనవాళ్ళు బయలుదేరుతారు. ఆ నుంచి బయలుదేరిన తర్వాత అక్కడ దాదాపు ముహూర్తం వచ్చి 11 నుంచి 12-10 లోపల ప్రమాణ స్వీకారం చేయాలి. కరెక్ట్ ఈ లోపల 10కే స్టార్ట్ అవుద్ది. మాట్లాడేస్తాం, ప్రమాణ స్వీకారం చేస్తాం. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి జిల్లా అంతా కూడా. ఇంతకుముందు ఒక పార్కులే ఉండేది, ఇప్పుడు అలా కాకుండా రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే, ఇంకా దాని ఆదాయాన్ని పెంచుకోవడం, నారాయణ గారి నాయకత్వంలో వారి దగ్గర ఇంకా ఫండ్స్ తెప్పించుకోవడం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారితో మాట్లాడటం, వారికి బాలకృష్ణతో కూడా ఒక మాట చెప్పించడం. ముఖ్యంగా నారాయణ గారు ఆయన ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి, ఎందుకంటే మా శాఖ అయిందే కనుక వారి నాయకత్వంలో పనిచేస్తాం. వారు ఈరోజు ఏదైతే కోరుకుంటున్నారో క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పి నెల్లూరు టౌన్ వారు అడుగులో అడుగేస్తూ నెల్లూరులో అలాగే క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని చెప్పి వారి నాయకత్వంలో పనిచేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా నూడాకి నేను ఉన్నప్పుడు మంచి పేరు వచ్చింది. ఆ రోజు నెక్లెస్ రోడ్ కట్టడం జరిగింది, దాని తర్వాత అన్నీ వదిలేశారు. అవతల నూడా ఉన్నట్టు కూడా తెలియదు ఎవరికి. మళ్ళీ నూడా అంటే ఏమిటో కూడా దాన్ని చూపించబోతున్నాం. ఈ పదవి ఈ పార్టీ కోసం 5 సంవత్సరాలు ఎవరైతే పోరాడారో, ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి అని 5 సంవత్సరాలు ఎవరైతే భయపడకుండా కేసులు పెట్టించుకొని ఎన్ని ఇబ్బందులు పడి లాఠీ దెబ్బలు తిని ఈ పార్టీ కోసం పోరాడారో, ఈ పదవి వారందరికీ కూడా అంకితం చేస్తున్నారు. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, మామూలుగా ఏంటంటే పార్టీ కష్టకాలంలో మీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ అదేవిధంగా మీ అనుచరులు కావచ్చు, అంటే మీ కార్యకర్తలు కూడా తృప్తి పడటం లేదు, ఇది సరైన ఆయనకు తగిన పదవి కాదంటారు, దాన్ని మీరేమంటారు? ఇప్పుడు నా అనుచరులు అనేది ఏమి లేదు, పార్టీ ఇది వాళ్ళు ఉండొచ్చు. కానీ నెక్స్ట్ బాలకృష్ణ గారి ఆలోచన వేరేది ఉంది, అది ఏమిటో నాకు తెలియదు, చెప్పలేదు. ఈ లోపల దానికి టైం ఉంది, ఇంకా 1.25 సంవత్సరం. ఈ లోపల నేను ఖాళీగా ఉండకూడదు అని నన్ను అడిగాడు. అప్పుడు నేను జిల్లాలో కావాలి, రాష్ట్ర పోస్ట్ అయితే నాకు వద్దు, జిల్లాలో ఉండే పదవి కావాలని చెప్పి నేను కోరుకున్న పదవి, ఎవరికి చెప్పలేదైతే ఇదైతే నేను కోరుకున్న బాలకృష్ణ గారికి నేను చెప్పిన పదవే. పాపం కార్యకర్తల్లో వాళ్ళు ఒక భావం ఉంది, నన్ను ఒక పెద్ద ఇదిలో చూడాలనుకున్నారు. తప్పకుండా నన్ను ఒక మంచి ఇదిలోనే వాళ్ళు చూస్తారు. వారందరినీ కూడా ఆదుకునే బాధ్యత తప్పకుండా కూడా తీసుకుంటారు. చివరిగా అంటే
ఇటీవల అంటే మీ పార్టీకి చెందిన వాళ్ళే నూడాలో అంటే మీరు ఇంకా బాధ్యతలు కూడా చేపట్టలేదు, గత ప్రభుత్వం హయాంలో కావచ్చు ఎప్పుడో కావచ్చు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేయడము ఆ విధంగా చేసింది. అంటే ప్రజెంటు మీరు కూడా త్వరలోని బాధ్యతలు చేపడుతున్నారు, అదేవిధంగా నగరపాలక సంస్థలు కూడా అవినీతి జరిగింది ఇది అంటున్నారు. అంటే ఇలా మీ పార్టీ వాళ్ళే బయటకు చెప్పడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా గతంలో అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఇంకా కూర్చోలేదు, నేను బాధ్యతలు తీసుకోలేదు. అవతల వాళ్ళు చెప్పింది మొత్తం గత ప్రభుత్వంలో జరిగిందని. బట్ ఎక్కడైనా అవినీతికి ఒక రుజువులు కావాలి. రుజువు చేసి కానీ చూపిస్తే తప్పకుండా అధికారుల మీద శిక్ష వేస్తాం ఎవడైనా సరే అని. అనవసరంగా ఎవరిని కూడా పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నా ఉద్దేశం అదే, పని చేసేవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎక్కడైనా కానీ అన్యాయం అధికారులు చేస్తే, ఎక్కడైనా అన్యాయం చేస్తే, ఎక్కడైనా అవినీతి చేస్తుంటే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే అధికారుల మీద యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. ఇంకా కార్పొరేషన్ అంటే అది మంత్రి గారు తీసుకోవాలి. నోడాలో ఎటువంటి అవినీతికి తావుండదు, నిజాయితీ పరిపాలన ఉంటుంది. ఒక మంచి పరిపాలన తీసుకొస్తాం, నోడాకు ఒక మంచి పేరు తెస్తాం. మీ ఇద్దరు మంత్రులు అదేవిధంగా 10 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు మొత్తం అందరినీ ఆహ్వానించారా? అందరినీ ఇప్పటికే సగం మందిని ఆహ్వానించాం. ఇంకా సగం మందిని ఈరోజు నైట్ లోపల ఆహ్వానించేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రేపు ఆదివారము పెద్ద హంగామగా బాధ్యతలు చేపడుతున్నారు. అదేవిధంగా నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి తొలిసారిగా ఆయన పూలమాల వేసి అక్కడి నుంచి తన కార్యకర్తలతో తన అభిమానులు టీడీపీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి బాధ్యతలు చేపడతామని కూడా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.